హాయ్, ఇవాళ నేను మటన్ కీమా కర్రీ చూపించబోతున్నాను. కొంచెం కూడా వాటర్ యాడ్ చేయకుండా ఈ కర్రీని చేస్తున్నాను. చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుంది. ఫస్ట్ టైం కుక్ చేసే వాళ్ళైనా సరే ఈజీగా ఈ ప్రాసెస్లో చేయొచ్చు. సో ఇంకా ప్రాసెస్ చూసేద్దాం. ఫస్ట్ ఇలా కీమాని నీట్గా కడిగి పెట్టుకోవాలి. ఇందులో 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేయండి. మంచిగా కాగాక అందులోకి 1 కప్ ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ ఇలా ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ప్రతి కర్రీలోనూ అల్లం వెల్లిపాయ పేస్ట్ అనేది ఖచ్చితంగా వేసుకోవాలి. ఎందుకంటే అల్లం అండ్ ఎల్లిపాయ ఈ రెండు మన డైజెషన్ ని ఇంప్రూవ్ చేస్తాయి. ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర అండ్ పుదీనా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ ఆయిల్లో మంచిగా ఫ్రై అయితే కర్రీకి అనేది మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇందులోకి 1 కప్ టమాటోస్ యాడ్ చేసుకోవాలి. టమాటోస్ మంచిగా సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకుందాం. క్లోజ్ చేసి టమాటోస్ మంచిగా కుక్ అయినాయి. ఇందులోకి మనం మంచిగా కడిగి పెట్టుకున్న కీమా యాడ్ చేద్దాం. ఇందులోకి మనం కడిగి పెట్టుకున్న కీమా అంతా యాడ్ చేసుకోవాలి. కాసేపు మూత పెట్టి ఉడికించుకుందాం. ఇందులోనే 3 స్పూన్స్ కారం వేయాలి. ఇలాగే లో ఫ్లేమ్ పైన మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి, లేదంటే అడుగంటుతుంది. వాటర్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే వాటర్ వేయడం లేదు. ఇలాగైనా తొందరగానే ఉడుకుతుంది. ఒక 3 మినిట్స్ అట్లా మూత పెట్టుకొని కుక్ చేసుకున్నాం. దీన్ని కారం మంచిగా కుక్ అవుతుంది. మన కీమా మంచిగా ఉడికిపోయింది. ఇంకా దీనిలో కావాల్సిన మసాలాలు వేసుకుందాం మనం. ఇందులోకి గరం మసాలా, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ మటన్ మసాలా, ఇవన్నిటిని మంచిగా మిక్స్ చేసి వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసి
ఇందులోకి కొంచెం కొత్తిమీర అండ్ పుదీనా యాడ్ చేసి ఒక 2 మినిట్స్ అలా ఉడికిస్తే అంతే, మన కీమా రెడీ అయిపోయినట్టే, కీమా ఫ్రై. అంతే, మన కీమా ఫ్రై రెడీ అయిపోయింది. మటన్ కీమా కర్రీ కొంచెం కూడా వాటర్ యాడ్ చేయకుండా ఈజీగా ఈ ప్రాసెస్లో చేయొచ్చు.